బ్రేకింగ్ న్యూస్. అమరావతి రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం జరిగింది. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా కొన్ని సమస్యలు వచ్చాయని రైతులతో సీఎం అన్నారు. కొంతమంది రైతుల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే అన్నారు. ఇక నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి రైతులతో సమావేశం అవుతానని సీఎం వారికి హామీ ఇచ్చారు. త్రిసభ్య కమిటీ ప్రతి నెల రైతులతో సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. సీఎంతో మీటింగ్ తర్వాత రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. 2వ దశ భూ సమీకరణకు మద్దతు పలికారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అమరావతి రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం ముగిసింది. ఏ అంశాలు రైతులు ప్రధానంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు, ఏ సమస్యల పరిష్కారానికి హామీ లభించిందో రైతులతో మాట్లాడదాం. ముఖ్యమంత్రి గారితో మీరు మాట్లాడారు. దాదాపు 14 సమస్యలు మీరు చెప్పినట్టు తెలుస్తుంది. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారితో 1.5 hour ఇప్పుడు చర్చించామండి మేము. ముఖ్యమంత్రి గారు అమరావతి రాజధాని రైతుల సమస్యలు ఫస్ట్ ప్రయారిటీలో చేస్తామన్నారు. అమరావతి రైతులను మర్చిపోయేది లేదు, వాళ్ళ త్యాగాలను గుర్తిస్తాం, వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తామన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి నారాయణ గారితో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కమిటీ వేసి ఆ కమిటీ త్వరగతిగా రైతులతో మాట్లాడి సమస్యలన్నీ తీరుస్తాము. ఏదైనా కాకపోతే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటా అన్నారు. మేము చాలా తృప్తి చెందాము. ముఖ్యమంత్రి గారి నమ్మకంతో మేము ల్యాండ్ పూలింగ్కి ల్యాండ్ ఇచ్చాము. ఫర్దర్గా ముఖ్యమంత్రి గారు ఏది చేసినా మేము అమరావతి రాజధాని రైతుల తరఫున పూర్తి సహకారం ఇస్తా అన్నాము. అది 100% పూర్తి సహకారం ఇస్తాం అమరావతి రైతుల తరఫున చంద్రబాబు నాయుడు గారికి. ఆయన నమ్మి భూములు ఇచ్చాము. ఆయన ఎప్పుడైనా మా మంచి కోరుకుంటాడు. ఆయన ఏది చేసినా పూర్తి సహకారం మేము అమరావతి రైతుల తరఫున అమరావతి రైతుల తరఫున చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ సహకారం ఇస్తున్నాం. అంటే 2వ దశ ల్యాండ్ పూలింగ్ కూడా మీరు అంగీకారం తెలపాలని చెప్పినట్టు, దాని గురించి మా మంచి కోరే మనిషి. ఆయన ఏది చేసినా సెకండ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళినా ఏది చేసినా మేము పూర్తి సహాయ సహకారాలు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాం. ఆయన మా మంచి కోరతాడు కాబట్టి ఆయనకి ఎప్పుడు మేము రాజధాని రైతులు ఆయన వెనకాల ఉంటాం. సార్ మీరేం చెప్తారు సార్? మీరు అన్ని సమస్యలు ఈరోజు పరిష్కారం హామీ లభించిందా? మేము రాజధానిలో ఉన్నటువంటి రాజధానిలో డెవలప్మెంట్ యాక్టివిటీలో మాకు ఎటువంటి అనుమానాలు లేవు. ప్రభుత్వం సిఆర్డీఏ వాళ్ళు చాలా త్వరితగతిన రాజధాని నిర్మాణాలు కానీ వాటిని చేస్తున్నారు. కొంచెం చిన్న వర్షాల వల్ల ఆటంకం వచ్చినా కూడా లేట్ అయినా కూడా ఇవాళన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. వాటి గురించి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఎటువంటి ఇది లేదు. మేమందరం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. కాకుండా అంటే రైతులకు ఉన్నటువంటి కొన్ని సమస్యలలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ తోటి ఉన్నాయి కాబట్టి వాటిని పరిష్కరించమని అడిగాము. దాని మీద సీఎం గారు సానుకూలంగా స్పందించి 3 కమిటీ వేశారు. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, నారాయణ గారితో కమిటీ వేశారు. దాంట్లో కమిషనర్ గారు ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో అన్ని సమస్యలను సాల్వ్ చేస్తాము, క్లియర్ అయిపోతుందని చెప్పారు. మేము అందరూ తృప్తి చెందాము. ఆ సమస్యలన్నీ కూడా మా మధ్యలో ఉన్న సమస్యలు తప్పితే రాష్ట్రానికి వేరే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలిగించే కాదు. మా సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కొద్ది రోజుల్లో టైం బౌండ్తో అన్ని కూడా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని సమస్యలు సానుకూలంగా స్పందించారు. మరొక రైతు ఉన్నారు సీఎం గారితో మీటింగ్లో. సార్, అంటే మీరు మొదటి నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో భేటీ జరగాలి, ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటేనే మా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి చాలా సందర్భాల్లో చెప్పారు. కొంత అసంతృప్తి కూడా చెందినటువంటి ఈ రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. మీకు ఎలాంటి నమ్మకం కలిగింది? హామీలకు సంబంధించి ఏం చెప్పారు పరిష్కారం? అంటే ముఖ్యమంత్రి గారిని కలవాలని ఎందుకు అంటా ఉన్నామంటే, ఎందుకంటే చిన్న సమస్యలు గ్రామ కంటాలు అవి కూడా 1.5 సంవత్సరం అయినా ఇప్పటివరకు పరిష్కారం కాలేదు కాబట్టి మేము కలవాలన్నాము. ఆయన సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవం రోజే 3 కమిటీ వేశారు. అంతకుముందు వరకు ఆ కమిటీ వేశారు. మేము దాని తర్వాత మొన్న 17వ తేదీ కూడా ఒక సమావేశం కూడా పెట్టుకుని 29 బహుశా అనుకోవటం కూడా జరిగింది వాస్తవానికి. కానీ 18వ తేదీ సిఆర్డీఏ కార్యాలయంలో ఆర్కిటెక్చర్ గైడ్ లైన్స్ మీద మాకు సమావేశం రోజు కొంత క్లారిటీ ఇచ్చారు. అప్పుడు కమిషనర్ గారు మేము ఈ 3తో కమిటీ సమావేశం అయ్యాక మేము పిలుద్దాం అనుకున్నాం అని వాళ్ళు 3 కూడా కూర్చొని, అంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ, నారాయణ గారు, శ్రావణ్ కుమార్ గారు, వాళ్ళ 3 కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారితో కూర్చొని వాళ్ళందరూ చర్చించాక దాని తర్వాత ఈరోజు మమ్మల్ని పిలవటం జరిగింది. ముఖ్యమంత్రి గారు రాకముందే అసలు సమస్యలు ఏంటనే దాని మీద మాతో విపులంగా చర్చించడం జరిగింది. దాని మీద గ్రామ కంటాల కోసం మామూలుగా కలెక్టర్ గారిని కూడా ఇప్పుడు ఇంక్లూడ్ చేసి దాన్ని త్వరలోనే పరిష్కరించమని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా అమరావతి రాజధాని అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు ఉన్న భూమి సరిపోదు కాబట్టి, అంటే మనకి ఇండస్ట్రీస్ రావాలన్నా, ఇంకా వేరే ఎయిర్పోర్ట్ రావాలన్నా ఏదన్నా ఈ భూమి మాత్రం సరిపోదు, ఇంకా భూమి తీసుకోవాల్సి కూడా ఉంటుంది. దాని మీద కూడా ఎందుకు తీసుకోవాల్సి వస్తుందో కూడా అమరావతి రాజధాని రైతుల్లో ఉన్న అపోహలు తొలగించడం కూడా జరిగింది. ఈరోజు ఆ తొలగించడంతో అందరూ ఎంతో కొంత ఈ అమరావతి అభివృద్ధి చేసేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని చెప్పి అందరూ కూడా
ఆశిస్తూ ఉన్నారు. మహిళా రైతులు కూడా ఈరోజు ముఖ్యమంత్రి సమావేశంలో పాల్గొన్నారు. వాళ్ళే సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారో తెలుసుకుందాం. అమరావతి ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా మహిళలు ఉన్నారు, కేసులు కూడా పెట్టించుకున్నారు. వాళ్ళంతా ఈరోజు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. మేడం, ఏంటి మీ సమస్యలు ఈరోజు ఏమేమి చెప్పారు? రెండోది, ముఖ్యమంత్రి గారు మీకు ఎలాంటి హామీలు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు పొరుగు రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేశారనేది అందరం కళ్ళతో చూసామండి. అలాంటిది అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారు మానసపుత్రిక. ఆయన ఎంతో ఇష్టంతో మొదలుపెట్టిన పుణ్యకార్యం ఈ అమరావతి అనేది. అలాంటి అమరావతికి కానీ అమరావతి రైతులకు కానీ అన్యాయం చేస్తారని మేము ఎప్పుడు భావించట్లేదు. కాకపోతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కొంతమంది ల్యాండ్ పూలింగ్కి పొలం ఇవ్వకుండా అమరావతి రైతులను నష్టపోవాలని, అమరావతిని ముంచాలని కుటిల ఆలోచనలతో ఉన్న వాళ్ళ వల్ల కొన్ని రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. అలాంటి వాటన్నిటినీ కూడా సార్ట్అవుట్ చేయమని ముఖ్యమంత్రి గారు 3 మెన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మినిస్టర్ గారితో. కొన్ని ఈ జరుగుతున్న కొత్త కంపెనీలు రావడం కానీ ఇలాంటి వాటి టెండర్లు పిలవటం కానీ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినట్టే అవుతుంది. ఆయన గత 5 ఏళ్లుగా పాడుపడిపోయింది అమరావతి అనేది. మొత్తం కొలాప్స్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయడం దానిలో పడి కొంత రైతుల సమస్యలు కొంత డిలే అవుతున్నాయి. దానికోసం అని చెప్పి కొంతమంది ఉన్నమాట వాస్తవం. దాన్ని కూడా సార్ట్అవుట్ చేయడానికి కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3 నెలలకు ఒకసారి నేను రైతులకు అందుబాటులో ఉంటాను, నెలకు ఒకసారి 3 మెన్ కమిటీ రైతులతో సమావేశం అయ్యే విధంగా ఈరోజు మాకు హామీ ఇచ్చారు. మీ సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తాను, నన్ను నమ్మండి, మీకు అన్యాయం చేయను, అమరావతి రైతులకు కానీ అమరావతికి కానీ అన్యాయం చేయను, అలా అన్యాయం చేస్తే నేను అన్యాయం చేసుకున్నట్టే అని మాకు ఈరోజు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అమరావతి డెవలప్ చేయడానికే కదా సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంటుంది. ఇక్కడ డెవలప్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళడం అనేది అది కరెక్ట్ కాదు, అది ఫూలిష్ థాట్. అది ఇక్కడ చేస్తూనే సైమల్టేనియస్గా మీకు బయట ఔటర్ రింగ్ రోడ్ అనేది కానీ ఎయిర్పోర్ట్ కానీ రైల్వే జోన్స్ కానీ వస్తేనే ఇక్కడ డెవలప్ అవుతుంది. ఇక్కడ డెవలప్మెంట్ కోసమే కదా సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంటుంది. అది ఆయన ఈరోజు మాకు వివరించారు. మాకు ఎప్పుడో అర్థమైంది, కొంతమందికి ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళందరికీ కూడా ఇవాళ అర్థమైంది. అందరం ఏకగ్రీవంగా సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ కరెక్టే అనేది ఏకగ్రీవంగా మేము కూడా అందరం కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా రైతుల్లో కొంత అపోహలు, అసంతృప్తి మాట వాస్తవం. ఈరోజు ముఖ్యమంత్రి సమావేశం తర్వాత అందరూ కూడా ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు. ప్రతి 3 నెలలకు ఒకసారి రైతులతో ప్రత్యేకంగా మాట్లాడతాను, త్రిసభ్య కమిటీ ప్రతి నెలకు ఒకసారి మాట్లాడుతుందని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. రెండో ఫేజ్ సంబంధించినటువంటి భూసేకరణ సంబంధించి, భూ సమీకరణ సంబంధించిన విషయంలో ఇక్కడ రైతులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కెమెరా పర్సన్ నోసనాథ్, రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.